హాయ్ అండి, వెల్కమ్ టు జీవనధార జనరిక్ ఫార్మర్స్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నామండి. ప్రజెంట్ అందరూ బ్లడ్ అనేది కోల్పోవడం కానీ, సంథింగ్ మళ్ళీ హ్యూమిడిటీ పవర్ కోల్పోవడం కానీ, అండ్ బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం కానీ జరుగుతుందండి. సో దానికి మన దగ్గర ఉండే బెస్ట్ మెడిసిన్ ఈరోజు మీకు చూపించడం జరుగుతుందండి. సో ఐఫర్ XT ఇది అనేది మన దగ్గర ఫెర్రస్ అకార్బోరేట్, ఫోలిక్ యాసిడ్ అండ్ జింక్ సల్ఫేట్ ఇవన్నీ కలిపి ఉంటాయండి. సో ఎట్లా అంటే ఇది మనకు ఫెర్రస్ అకార్బోరేట్ అనేది మన బోన్స్లలో కాల్షియం ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకు తీసుకునే ఫుడ్ ద్వారా మామూలుగా ఎలా అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో, సో ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అంటే మన బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది చాలా. సో మనం దీనివల్ల బ్లడ్ కూడా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇంకోటి వచ్చేసి జింక్ సల్ఫేట్ మన హ్యూమిడిటీ పవర్ కోల్పోవడానికి కొద్దిగా ఇది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ఇది కంపల్సరీ డాక్టర్ సజెషన్ తీసుకొని వాడుకోవాలి. మన డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతనే ఈ టాబ్లెట్ అనేది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. సో అతని దగ్గరికి వెళ్ళి మనం చూపించుకొని ఎంత డోస్ అని వాడాలనేది వాళ్ళ దగ్గర ప్రిస్క్రైబ్ చేసుకున్న తర్వాత మనం ఈ టాబ్లెట్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది అయితే మనం జనరల్లో వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుందండి, చాలా కాస్ట్ ఉంటుంది. సో మన జనరిక్లో వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా మన జనరిక్ నాగారంలో అయితే చాలా తక్కువ ఉంటుంది మన ఫార్మసీలో. సో వచ్చేసి మనకి 216 పడుతుందండి MRP. ఇది యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసి ఒక 60 రూపీస్ 60 బిలోనే పడుతుంటుంది రేట్ మనకు. సో మనకు ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, హ్యూమిడిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ టాబ్లెట్ వాడుకోవచ్చండి. సో కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆయన సలహా మేరకు కంపల్సరీ వాడుకోవాలి టాబ్లెట్ ఇది. సో ఇలాంటి మరిన్ని కొన్ని వీడియోస్ మనకు తెలియజేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.